నగరంలో రోహింగ్యాలకు జారీ అయిన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. రోహింగ్యాలకు జారీ చేసే సర్టిఫికెట్లలో నేషనాలిటీ అనే చోట యునైటెడ్ నేషన్ UNHCR అని ఉండాలి, కానీ ఇండియన్ అని ఇవ్వటంతో వాటి ఆధారంగా చాలామంది ఆధార్ ఇతర ధృవీకరణ పత్రాలు సంపాదించి ఇండియన్ సిటిజన్షిప్ పొందారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడంతో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగింది. నగరంలో బర్త్ సర్టిఫికెట్లు తీసుకుంటున్న చాలా మంది ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు పొందారని తమ దృష్టికి వచ్చిందని, వాటి సంగతి తేల్చాలని కోరింది. దీంతో వారు రోహింగ్యాలు ఇతర దేశస్థులకు సంబంధించి ఇప్పటి వరకు జారీ అయిన సర్టిఫికెట్లపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని బల్దియాను కోరినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ అదే అంశం బీజేపీ కార్పొరేటర్లు అధికారుల తీరును విమర్శించారు. 2 రోజుల క్రితం కమిషనర్ను కలిసి రోహింగ్యాలకు ఇచ్చిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని తేల్చాలని వినతి పత్రం ఇచ్చారు. రోనాల్డ్ రోస్ కమిషనర్గా ఉన్నప్పుడు ఫలక్నామా సర్కిల్లో 60 వరకు అక్రమ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని గుర్తించి ఒక సీనియర్ అసిస్టెంట్ను జైలుకు పంపారు. అయితే ఆ సర్టిఫికెట్లను ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. తాజాగా టోలీచౌకీ పరిధిలో ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 65 బర్త్ సర్టిఫికెట్లు, 8 డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారని గుర్తించిన అధికారులు వాటిని కూడా రికవరీ చేయలేదు. ఆయా సర్కిళ్లలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, హెడ్ ఆఫీస్లో పనిచేసే చీఫ్ మెడికల్ ఆఫీసర్ సర్టిఫికెట్లను రికవరీ చేయాల్సి ఉండగా పట్టించుకోవటం లేదు. ఈ మధ్య GHMC పరిధిలో పుట్టకపోయినా ఇక్కడే పుట్టినట్లుగా ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని కూడా తెలుస్తోంది. మలక్పేట్, ఫలక్నామా సర్కిళ్ల పరిధిలో ఇలాంటి సర్టిఫికెట్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు అడగటం, బీజేపీ లీడర్లు వినతి పత్రం ఇవ్వడంతో ఇప్పటి వరకు రోహింగ్యాలకు ఎన్ని బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారు, అందులో ఫేక్ ఎన్ని ఉన్నాయి అన్నవి సర్కిల్ వారీగా వెరిఫై చేయాలని మెడికల్ ఆఫీసర్లకు కమిషనర్ కర్జన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు తమ పరిధిలోని హాస్పిటళ్లలో రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క బార్కాస్ ఏరియా హాస్పిటల్లోనే రోహింగ్యాలను దాదాపు 30 వరకు బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా తెలుసుకున్నారు. ఇలా నగరంలో అనేక హాస్పిటల్స్ ఉండగా విచారణ కొనసాగుతోంది.